ఏపీ అసెంబ్లీలో మంత్రి సవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వివర్శాలలు ఏర్పాటు చేయమన్నారు అధ్యక్ష. నారా లోకేష్ బాబు గారు ఏదైతే యువగల మన మంగళగిరిలో నిర్మాణం చేశారో 365 రోజులు పని కల్పించాలని ఆ ఉద్దేశంతోనే మేము కూడా సెంట్రల్తో మాట్లాడి మరికొన్ని వివర్శాలలు కూడా ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కొంతమంది ఎంపీలు కూడా విజయనగరం ఎంపీ గారును మరి కర్నూలు ఎంపీ గారు కూడా వివర్శాలకు కూడా ఫండ్స్ కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, మీ అడిగిన ప్రశ్నలు మరి సోదరులు ఎంక్వైరీ గురించి అడిగారు. అది కూడా మీకు అందరికీ పేపర్ రూపంగా తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ, అడిగిన ప్రశ్నలన్నిటికీ దగ్గరలోనే మీకు తెలియజేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయిందో మీకు తెలుసు. మేము ఆల్రెడీ ఎంక్వైరీ కూడా వేసాం అధ్యక్ష. ఏది దీనిలో సొసైటీ, జినైన్ సొసైటీ, ఫేక్ సొసైటీ, ఎన్హెచ్డిసి ద్వారా సబ్సిడీలు కూడా కొన్ని ఫేక్ సొసైటీస్ తీసుకున్నారు అధ్యక్ష. అది కూడా ఎంక్వైరీ చేసి ఎన్నికలు జరగబోతున్నాము. ఆప్కో ద్వారా కూడా నిన్న పెద్దలు కూడా అడిగారు. ఆప్కో ద్వారా కూడా కొన్ని లబ్ధిదారులకు చెల్లింపు చెల్లాల్సింది ఉంది. అది కూడా దగ్గరలో చెల్లిస్తామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. Question number 657, Vasamsetti Subhash. మొదటి ప్రశ్నకు సమాధానం. ప్రస్తుతం 20,22,480 మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు నమోదయ్యారు అధ్యక్ష. వారిలో 18,22,265 మంది వర్కర్లు క్రీసీలకు సభ్యులుగా ఉన్నారు అధ్యక్ష. బి క్వశ్చన్ సమాధానం అధ్యక్ష. అవునండి. అయితే పథకాలని క్రమబద్ధం చేయడానికి మరియు ఇచ్చిన ప్రయోజనాలని తిరిగి మరోసారి ఇవ్వడాన్ని నివారించడానికి గాను 26/3/2020 తేదీ గల ప్రభుత్వ మెమో నెంబర్ 3404/868/2020 ప్రకారం ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ వర్కర్ల సంక్షేమ మండలి పరిధిలో ఉన్న సంక్షేమ పథకాలన్నిటినీ నిలిపివేయడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ వర్కర్ల సంక్షేమ మండలిని తిరిగి ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది మరియు త్వరలో సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించాలని చెప్పి యోచిస్తూ ఉన్నాం అధ్యక్ష. సి ప్రశ్నకి సమాధానం అవునండి. ఏపీ బీఓసి WW మండలి వద్ద ఆలస్యంగా లభ్యంగా ఉన్న నిధుల్ని సంక్షేమ పథకాల కోసం వినియోగించడం అయింది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అవునండి. 1996 బీఓసి WW సెస్ చట్టం కింద నిర్మాణ వ్యాయామం 2014 నుండి సుమారు 4,298.59 కోట్ల మొత్తాన్ని సమమైన 1% సెస్ వసూలు చేయడం అయింది అధ్యక్ష. అలాగే లేబర్ వెల్ఫేర్ బోర్డు విషయానికి వస్తే షాపులు మరియు సంస్థలలో పనిచేస్తున్న యజమానులు మరియు ఉద్యోగాల నుండి 70:30 దమాషాలో 2014 నుండి